సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు బాబాగారి సందేశంలో ఒక తీపి కబురైతే మన కోసం తీసుకొచ్చారండి. అసలు బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, వచ్చే పౌర్ణమిలోపు నీ కోరిక తీరుస్తాను. శ్రద్ధ సబూరితో నేను చెప్పే మాటలు విను తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే, చూడు తల్లి, నా బిడ్డమైన నీకు ఈ పౌర్ణమిలోపు ఒక బంగారం లాంటి మంచి విషయాలైతే నీ జీవితంలో జరిపించబోతున్నాను. నిజమే తల్లి, ఈ పౌర్ణమి రోజు నీకు ఒక బహుమతిని నేను తీసుకొస్తున్నాను. పౌర్ణమి నుంచి నీ జీవితంలో మంచి వెలుగు ప్రారంభమవుతుందమ్మా. ఇక నీ జీవితం ఎంతో తీయగా ఆనందంగా ఉండబోతోంది. ఇక నీ కోపం, ద్వేషం, ఈర్ష్య, కష్టం, బాధ ఇలాంటివన్నీ కూడా నీ నుంచి మాయమైపోతున్నాయి. ఒక అద్భుతం నీ జీవితంలో జరగబోతోంది తల్లి. నువ్వు నా దగ్గర పెట్టే ప్రతి ప్రార్థన కూడా నాకు అందుతూ ఉంది. నాకు ఇది చెయ్యి, అది చెయ్యి అని నువ్వు ఎవరి సాయం కోరనవసరం లేదు తల్లి. నీ తండ్రిని నేనున్నాను కదా. బాబా అని నన్ను ప్రేమతో నమ్మకంగా పిలువు. నీ కోరికలు, ప్రార్థనలు అన్నీ కూడా నాతో చెప్పుకో. నువ్వు నాతో చెప్పే ప్రతి కోరిక నేను వింటానమ్మా. నీ మనసులో ఉన్న ఏ విషయమైనా సరే నేను తీరుస్తాను. నీకు ఏం కావాలో ధైర్యంగా నన్ను అడుగు బిడ్డ. ఇక నీ సమస్యలన్నీ కూడా తీరే కాలం వచ్చేసింది. నీ కష్టాలను నీకు కనిపించకుండా చేస్తాను. నన్ను నమ్ము తల్లి. నమ్మకంతో ఉంటే ఏదైనా సరే జరిగి తీరుతుంది. నువ్వు ఎప్పుడు ఏం చెయ్యాలి అనేది నేను చెబుతాను. వచ్చే పౌర్ణమిలోపు నువ్వు చేసే పనులన్నింటిలో కూడా నీకు విజయం వస్తుంది. నీకు రావాల్సింది అంతా కూడా నీ చేతికి చేరుతుందమ్మా. విజయం కోసం ఎక్కడెక్కడో వెతికి అలసిపోకు. నీ శక్తి సామర్థ్యాలతో ప్రయత్నించు. నువ్వు కోరుకున్న ఆ విజయాన్ని తీసుకొచ్చి నీ చేతిలో పెడతాను. నీ పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా మారుతాయమ్మా. నువ్వు ఏదైనా చేయగల శక్తి నీకు ఉంటుంది. కొంతమందికి నేను కొన్ని విషయాలు ఇప్పుడే చేయాలి, ఆలస్యం చేయకండి బిడ్డలారా అని చెబుతూనే ఉంటాను. అలానే నువ్వు ఎప్పుడు ఏం చేయాలో కూడా నేనే చెబుతాను తల్లి. నీకు ఒక విషయం చెప్పనా? నీ ఆలోచనలు ఎలా ఉంటే అలానే నీ జీవితం కూడా ఉంటుంది. ఇది అక్షరాల నిజం బిడ్డ. ఆలోచనలు ఎంత గొప్పవో తెలుసా? ఆలోచనలు స్వచ్ఛంగా, న్యాయంగా ఉంటే నీ జీవితం అంత ఆనందంగా ఉంటుంది. నీ ఆలోచనలు, నీ మనసు మంచిది కాబట్టే నేను నీకు తోడుగా ఉండి రాబోయే రోజులు నీకు ఆనందకరమైనవిగా మారుస్తున్నాను. ఈ పౌర్ణమిలోపు నువ్వు కోరుకున్నవన్నీ కూడా జరిగిపోతాయి బిడ్డ. నీకంతా కూడా మంచి జరుగుతుంది. నమ్మకంతో, ఆనందంగా, స్వచ్ఛమైన మనసుతో ఈరోజు నుంచి ధైర్యంగా జీవించు. నీ తండ్రి ఆశీస్సులు నీకెప్పుడూ ఉంటాయమ్మా. విజయం తానుగా నీ దగ్గరికి వచ్చేస్తుంది. ఈ పౌర్ణమి నీ జీవితాన్ని ఒక మలుపు తిప్పుతుందని గుర్తించుకో. ఇక నీ కష్టాలన్నీ కూడా తీరిపోతున్నాయి. నువ్వు ఆశపడుతున్నవన్నీ కూడా నెరవేరబోతున్నాయని గుర్తించుకో బిడ్డ. ఇక దేని గురించి కూడా ఆలోచించకు. నమ్మకంతో ఉండు. నమ్మకంగా ఉంటే ఏ పనైనా సరే నువ్వు చేయగలవు. ఓపిక, నమ్మకం అనేవి 2 గొప్ప ఆయుధాలు తల్లి.
వాటిని ఉపయోగించుకొని నీ తరతరాలు ఆనందంగా ఉండాలి. నా బిడ్డల కళ్ళల్లో ఆనందం చూడాలనేదే నా కోరిక. కాబట్టి ఇక దేని గురించి ఆలోచించకు. ఆనందంగా, ప్రశాంతంగా ఉండు. నీకు కావలసినవన్నీ కూడా నీ తండ్రి ఖచ్చితంగా చేస్తాడని గుర్తించుకో. ఈ తండ్రి నీకు మంచి చేస్తాడని మనస్ఫూర్తిగా నమ్మితే ఇక రేపటి నుంచి బాధలన్నీ పక్కన పెట్టి సంతోషంగా జీవించటం మొదలుపెట్టు. మిగతా అంతా నేను చూసుకుంటాను, సరేనా అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. బాబాగారు ప్రతిరోజు కూడా తన సందేశాల్లో తన బిడ్డలందరినీ కూడా బతిమాలో, భయపెట్టు ఒక మంచి దారిలో పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారండి. అలాగే ఎవరైతే తన బిడ్డలు ఎప్పుడూ కూడా జరిగిపోయిన దానిని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారో, ఎప్పుడూ కూడా దుఃఖిస్తూ ఉంటారో, వాళ్ళకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలి, వాళ్ళకు ఒక ఆనందకరమైనటువంటి భవిష్యత్తునివ్వాలని బాబాగారు ఆశపడుతూ ఉంటారు ఫ్రెండ్స్. అందుకే బాబాగారు తన ప్రతి ఒక్క భక్తుని మనసులో కూడా ఎంతో ధైర్యాన్ని నింపుతూ ఉంటారండి. ఎందుకంటే ధైర్యం లేకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేం. అది ఎవరైనా సరే, మనిషి అయినా సరే, జంతువులైనా సరే. కానీ మన బాబాగారు ప్రతిరోజు కూడా ఏదో ఒక సందేశం రూపంలో ఎంత ధైర్యాన్ని నింపినా సరే, కొంతమంది బాబాగారి మాటలు పట్టించుకోనట్టే అండి. అంటే బాధపడుతూనే ఉంటారు. ఇక మనం బాబాగారి సందేశాలు విని ఉపయోగం ఏముంది చెప్పండి? ఆయన మాట విని ఆయన మార్గంలో నడుచుకోవాలి. ఆయన ఏం చెప్తే అది చేయాలి. మీరు బాధపడొద్దు, సంతోషంగా ఉండండి, మీ ప్రతి సమస్యకి నేను పరిష్కారం చూపుతానని బాబాగారు ప్రతిరోజు కూడా ప్రతి వీడియోలో చెప్తూ ఉంటే, ఇంకా కూడా మనం జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటే ఎలా అండి? ప్రతిరోజు కూడా మన బాబాగారు మనందరినీ ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి అని చెప్పడం ఊరికే చెప్పరండి. భయపడుతూ ఉంటే మన జీవితాన్ని ఎలా కోల్పోతామో ఈరోజు నేను మీకు చెప్తాను. మనం అడవిలో ఒక ఏనుగును చూస్తాం. ఆ ఏనుగు చాలా బలమైనదండి. కానీ సింహం అనేది ఏనుగుతో పోలిస్తే బలహీనమైనదని చెప్పొచ్చు. కానీ సింహానికి ధైర్యం ఎక్కువ. ఏనుగు ఎంత బలమైనదైనా సరే దానికి సింహాన్ని చూస్తే భయం ఉంటుంది. ఆ భయం అనేది ఆ ఏనుగు ప్రాణాలే తీసేస్తుంది. ఒకసారి ఎదురిస్తుంది, రెండోసారి ఎదురిస్తుంది, కానీ సింహం ఏంటో తెలుసా? పోరాడుతూనే ఉంటుంది. దాని టార్గెట్ ఒకటే, దాన్ని చంపాలి, దాన్ని తినాలి. దానికోసం ఆ సింహం ఎన్ని దెబ్బలైనా తింటుంది, మళ్ళీ తిరిగి తిరిగి పోరాడుతుంది. కానీ ఏనుగు మనసులో ఏముంటుందో తెలుసా? అయ్యో, ఇక్కడి నుంచి తప్పించుకొని పారిపోతే చాలు, ఈరోజు దీని నుంచి తప్పించుకొని బయటపడితే చాలు, రేపటి నుంచి ఏదో ఒక విధంగా బతికేయొచ్చని భయపడుతూనే ఉంటుంది. ఆ భయం ఆ ఏనుగు ప్రాణాలు తీసేస్తుంది. ఈ ధైర్యం, ఈ పట్టుదల, సింహానికి ఉన్నటువంటి ఆ పట్టుదల, ఆ ధైర్యం దానికి కావాల్సింది దానికి దక్కేలా చేస్తుంది. ఇదండి ధైర్యానికి ఉన్నటువంటి ఆ గొప్పతనం. ఇప్పుడు నేను చెప్పింది కథ కాదండి, నిజం, మన కళ్ళకి కనిపించేటువంటి నిజం. అందుకే బాబాగారు తన బిడ్డలందరినీ కూడా ధైర్యంగా ఉండమని ప్రతిరోజు ప్రతి వీడియోలో కూడా ప్రోత్సహిస్తూనే ఉంటారు. మనకు కావాల్సిందో, మనం ఇష్టపడేదో, మనం కోరుకున్నదో మనకు దక్కలేదని నిరుత్సాహంగా కుంగిపోతే ఎలా చెప్పండి? పోరాడాలి, ధైర్యంగా పోరాడాలి, పోరాడి సాధించుకోవాలి. అది మనకు ఉండాల్సినటువంటి, ప్రతి బాబా భక్తునికి ఉండాల్సినటువంటి లక్ష్యం. కనీసం ఇది విన్నాకైనా సరే బాబాగారి మాటలు విని బాబాగారి అడుగుజాడల్లో నడుచుకునేదానికి రేపటి నుంచైనా ప్రయత్నించండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి కూడా మంచి జరుగుతుందండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.